ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి యూనివర్స్ అసలు మీ పర్సన్ని మీ లైఫ్లోకి తీసుకొచ్చి ఎలాంటి లెసన్ నేర్పించాలని అనుకుంది మీకు, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాము, యూనివర్స్ అసలు మీ పర్సన్ని మీ లైఫ్లోకి తీసుకొచ్చి మీకు ఎలాంటి లెసన్ నేర్పించాలని అనుకుంది చూద్దాం. కంపల్సరీ అయితే లెసన్ అయితే నేర్చుకోవాల్సిందే మీరు. జడ్జ్మెంట్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 9 of cups, 7 of cups, 10 of pentacles, 2 of pentacles, 7 of wands, the star, 4 of pentacles, 2 of wands, the magician, the hierophant and the king of swords. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అసలు మీ మనసులో ఉన్న వ్యక్తిని యూనివర్స్ మీ లైఫ్లోకి తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, మీరు పాస్ట్లో మేబీ మీ పాస్ట్లో మీ లైఫ్లో మీరు ప్రతిదానికి కూడా అంత సీరియస్గా తీసుకున్న పర్సన్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో మీరు కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో అంత సీరియస్గా రియాక్ట్ అవ్వని పర్సన్ అయ్యి ఉండొచ్చు. మేబీ మీ పార్ట్నర్ వచ్చిన తర్వాతే మీ లైఫ్లో కొన్నిటికి వాల్యూ ఇవ్వడం మీరు అండ్ కొన్నిటికి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడము అనేది చేసి ఉండొచ్చు. సో దాని వలన అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం వలన మీకు ఎలాంటి లెసన్ నేర్పించారు అంటే, డెఫినెట్గా మీ తప్పు లేకుంటే కనుక ఒకప్పుడు మీ లైఫ్లో మేబీ మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ వలన మీ లైఫ్లో ఎవరైనా ఒక మాట అంటే కనుక మీరు బాధపడ్డమో లేదా వాళ్ళని ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండడమో ఇలాంటివి మాత్రం, అంటే క్షమించే గుణం ఎక్కువగా ఉండే పర్సన్ అనమాట. ఎందుకంటే మీకు పేషెన్స్ ఎక్కువే కాకుండా మీరు ప్రతిదానికి కూడా ఎందుకు అనవసరంగా గొడవలు అవ్వడము, అనవసరంగా వాళ్ళు మనల్ని ఒక మాట అన్నారని చెప్పి మనం కూడా వాళ్ళని అంటే వాళ్ళకి మనకు తేడా ఏముంటుంది అన్న విధంగా మీరు ఆలోచించే పర్సన్. బట్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం వలన మీకు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ కానీ, మీ పార్ట్నర్ మీతో వాదించే విధానం కానీ, మిమ్మల్ని ఎక్కువగా అనుమానించడము లేకుంటే బ్లేమింగ్ చేయడం, ఇలాంటి వాటి అన్నిటి వలన ఏంటంటే మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏమైందంటే రిపీటెడ్గా మీరు ఈ లెసన్ నేర్చుకోవడానికి ఎందుకు వచ్చారంటే, ఎలాంటి లెసన్ నేర్చుకున్నారంటే మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం వలన. సో మీరు ఏదైనా తప్పు లేకుంటే కనుక వెళ్ళి సారీ చెప్పే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకుంటూ వచ్చారు.
పాస్ట్‌లో ఏందంటే సరే మనమేంటో మనకు తెలుసు కదా! ఎందుకు వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి అన్న సిట్యుయేషన్‌లో ఉన్న మీరు, మీ పార్ట్నర్ వచ్చినాక మీ గురించి మీరు ఎప్పుడు గూడా డిఫైన్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ మీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెరిగింది. సో, దానివల్ల ఏందంటే ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా మనము తగ్గి ఉండకూడదు. మనం తప్పు చేయకపోతే మనం తప్పు చేయలేదు అని చెప్పి దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరము ఉంది. అండ్ ఎదుటి వాళ్ళకి మన తప్పు అని చెప్పినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనకే ఉంది అన్న ఫీలింగ్ అయితే మీకు వచ్చింది దీని తర్వాత. ఎందుకంటే మీ పార్ట్నర్ కంపల్సరీ ఫైర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సన్. వాళ్ళు ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్‌ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటారనమాట. మీకెంత పేషెన్సీ ఉన్నా కూడా వాళ్ళ మాటల వల్ల కానీ, వాళ్ళ బిహేవియర్ వల్ల కానివ్వండి, మిమ్మల్ని మీరు మీలో లేని ఏదైతే కోపము, అగ్రెసివ్‌నెస్ అనేది కూడా బయటకు తీశారనమాట. ఎందుకంటే వాళ్ళ మాటల వల్లనే, ఓన్లీ వాళ్ళ ఇగ్గో అండ్ యాటిట్యూడ్ వల్లనే మాత్రమే వాళ్ళెప్పుడూ కూడా కొంచెం ఫైర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సన్ కాబట్టి చాలా తొందరగా షార్ట్ టర్మ్‌గా క్విక్‌గా యాక్షన్ తీసుకుంటారు. క్విక్‌గా ఏదైనా కూడా కంక్లూజన్‌కి వచ్చేస్తారనమాట. దానివల్ల ఏందంటే ఏదైనా తెలుసుకోకుండా ఎవరిని కూడా బ్లేమింగ్ చేయకూడదు. ఎవరు తెలుసుకోకుండా ఎవరిని ఒక మాట అనకూడదు అనుకునే మెంటాలిటీ ఉన్న మీరల్లా, వాళ్ళు చెప్పిన దానికి వెంటనే సమాధానం ఇచ్చే విధంగా అయితే మీరు ఒక అంటే మనం చేయని తప్పు కోసము మనము ఎందుకు మాట పడాలి అన్న విధంగా అయితే మీరు కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. పాస్ట్‌లో లాగా కాకుండా. అండ్ ఒకప్పుడు ఏంటంటే మీరెప్పుడూ కూడా ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు. ఏంటంటే మీకేదన్నా చేయాలన్నా కూడా ఏదన్నా ఆలోచనొచ్చినా, ఏదన్నా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఇంకొకళ్ళ మీద డిపెండెంట్ అయ్యేవాళ్ళు. ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళ గైడెన్స్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చినాక ఏంటంటే మీ ఓన్ డెసిషన్ అనేది తీసుకోవడము. కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో ఏంటంటే లేదు ఇది నాకు కరెక్ట్‌గా అనిపిస్తుందని అన్నప్పుడు మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఓకే. నేను నా సైడ్ నుంచి నేను ఎలాంటి డెసిషన్ తీసుకోగల కెపాసిటీ నాకుందన్న ఫీలింగ్ అయితే మీకుంటూ వచ్చింది. సో, ఏంటంటే ఒకప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు. ప్రతి చిన్నదానికి కూడా ఎదర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అయితూ వచ్చారు. బట్ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చినాక ఏంటంటే మేబీ వాళ్ళు అగ్రెసివ్‌నెస్ ఉండడం వలన కానీ, కొంచెం షార్ట్ టెంపర్ ఉండడం వలన మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీకెప్పుడు కూడా అంత అటాచ్ అయి ఉన్న పర్సన్ అయితే కాదనమాట. మీకెప్పుడైతే హెల్ప్ కావాలో, మీకెప్పుడైతే మోరల్ సపోర్ట్ కావాలో, మీకెప్పుడైతే సపోర్ట్‌గా ఉండాల్సిన సిట్యుయేషన్‌లో, లో ఎనర్జీస్‌లో ఉన్న సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మీకు సపోర్ట్‌గా ఉండలేదు. సో, దానివల్ల ఏందంటే మిమ్మల్ని మీరే స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎవరు మన కోసం వచ్చి ఏదో ఒకటి చేస్తారన్న ఫీలింగ్‌లో ఉండకూడదు అన్న ఫీలింగ్ అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రావడం వలన చాలా చాలా రకాలుగా మీరు మీ పార్ట్నర్‌కి గోల్స్ అనేవి పక్కన పెట్టి మరి మీ పార్ట్నరే మీద డిపెండ్ అయిపోయి ఉండడము, వాళ్ళ గురించి ఆలోచించడము, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళని మంచిగా చూసుకోవడము, వాళ్ళకి కావాల్సినవి చూసుకోవడమే అన్న విధంగా అయితే మీరు ఏదైతే స్టార్టింగ్‌లో మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వచ్చిన టైంలో ఇదంతా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా మీరు ఉండాలి. వాళ్ళకి నచ్చినట్టుగా మీరు చూసుకోవాలి. వాళ్ళకి నచ్చినట్టుగానే మీరు బిహేవ్ చేయాలి. వాళ్ళు మంచిగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టు అన్న ఫీలింగ్‌తో ఉన్న పర్సన్స్ బట్ ఏంటంటే వాళ్ళకి చూసుకునే దానిలో మీరు ఏం కోల్పోతున్నారు అనేది అయితే మీరు తెలుసుకోలేకపోయారనమాట. బట్ మీ పార్ట్నర్ ఎప్పుడైతే దూరంగా వెళ్ళారో, దూరం పెట్టారో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం వల్ల కానివ్వండి, లేకుంటే బ్లాక్ చేసుకోవడము, గొడవలు జరగడం, మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరగడం వల్ల కానివ్వండి, మీకేంటంటే మీ లైఫ్‌లో కంపేర్ టు మీ పార్ట్నర్‌తో పోల్చుకుంటే మీరు అన్ని రకాలుగా బెటర్ పర్సన్. బట్ మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని తక్కువగా చేసి చూస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళ కోసం మీరు ఎంత చేసినా, చేసినప్పుడు మంచివాళ్ళుగాను, చేయనప్పుడు మీలో ఉన్న నెగెటివ్సే వెతుక్కుంటూ ఉంటారు మీ పార్ట్నర్ ఎక్కువగా కూడా. సో, దానివల్ల ఏందంటే ఓకే. మనం ఎంత చేసినా కూడా చేసినంత వరకే ఉంటుంది. ఏదైనా వీళ్ళకి మన వాల్యూ. అంతేకాని మనం చెయ్యడం ఆపేసేస్తే వీళ్ళ నుంచి మనకి ఎలాంటి ప్రేమ కానీ, ఎఫెక్షన్ కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ వీళ్ళు ఫీల్ అవ్వరు అన్న థాట్ అనేది మీకొచ్చేసింది. ఎందుకంటే మీ పార్ట్నర్ విషయంలో చాలా చాలా రిపీటెడ్‌గా ఇది మీరు చూసారు. మీరు వాళ్ళ కోసం ఏదైనా హెల్ప్ చేసినా, మీరు వాళ్ళ కోసం ఏదైనా సాక్రిఫైస్ చేసినా, లేకుంటే మీరు వాళ్ళ కోసం టైమ్ స్పెండ్ చేసినా, మీరు
వాళ్ళ కోసం ఏదైనా గిఫ్ట్ రూపంలోనో, మనీ రూపంలోనో, హెల్ప్ రూపంలోనో ఏదైనా వాళ్ళ కోసం చేస్తేనే వాళ్ళ సైడ్ నుంచి అయితే పాజిటివ్ రియాక్షన్ అనేది ఉంటూ వచ్చింది. లేకుంటే వాళ్ళ సైడ్ నుంచి నథింగ్ మీరసలు. ఎందుకంటే మీ ఇద్దరి మీద గొడవలు జరిగినప్పుడు మీలో ఏవైతే పాజిటివ్ ఉన్నాయో అవే నెగెటివ్‌గా చూపించి మరి మిమ్మల్ని పాయింట్ ఔట్ చేస్తూ ఉంటారు. నిజంగా మనసులో అలా ఉంటేనే కదా అది బయటకి ఆ టైంలో అయినా కూడా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. సో, అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ వలన నేను అంతగా బాధపడుతూ వీళ్ళ కోసం లైఫ్‌లో చాలా చాలా కోల్పోయాను. ఇవన్నీ కూడా వీళ్ళకి చేసిన హెల్ప్ కానీ, వీళ్ళకి చేసిన ఇంపార్టెన్స్ కానీ నా లైఫ్‌లో నేను లవ్ కానీ నా లైఫ్‌లో నేను చేసుకున్నట్టే ఇప్పుడు ఈరోజు ఈ టైంలో హ్యాపీగా ఉండే సిట్యుయేషన్ నేనుండే నా వెనకాల పడే సిట్యుయేషన్‌లో వాళ్ళు ఉండేవారు. బట్ రివర్స్ అయ్యిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ నా వల్ల మాత్రమే. నేను వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అండ్ ప్రిఫరెన్స్ ఇచ్చాను కాబట్టి అన్న ఫీలింగ్ అయితే మీకుంది ఎప్పుడూ గూడా. సో, మీ పార్ట్నర్ రావడం వల్ల ఏందంటే మీరు చాలా చాలా నేర్చుకున్నారు. ఒకప్పుడు మీరేంటంటే కొన్ని బౌండరీస్ క్రియేట్ చేసుకొని మీ లైఫ్ ఏంటంటే ఎవరిని ఒక మాట అనకుండా, ఒకవేళ ఎవరైనా ఒక మాట అన్నా కూడా క్షమించేసి ఫర్‌గివ్ చేసేసే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీరు. బట్ ఇప్పుడేందంటే ఒకళ్ళు మనల్ని మాట అన్నారంటే ఆ మాటలో ఎంతవరకు కరెక్ట్ ఉందనేది ఆలోచించుకొని దానికి సమాధానం ఇస్తున్నారనమాట. దానివల్ల ఏందంటే మేబీ అది మీ పార్ట్నర్ వల్ల. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎక్కువగా మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, మీ మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి. ఎందుకంటే మీరు మంచి చేసినప్పుడు మీలో మంచి కనిపిస్తది. మీరు ఏమి చేయనప్పుడు మీలో చెడు కనిపిస్తా ఉంటది మీ పార్ట్నర్‌కి. సో, దానివల్ల ఏందంటే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకన్నా కూడా బెటర్‌గా ఉన్నారు అన్న ఫీలింగ్ అండ్ నేనేం తప్పు చేశానని నేను వాళ్ళకి తక్కువ అవుతున్నాను. సో, కంపేర్ టు వాళ్ళతో పోల్చుకుంటే నాది ఎలాంటి క్యారెక్టర్ అనేది మీరైతే ఆలోచించుకుంటూ ఉన్నారా? సో, ఎప్పుడూ కూడా వాళ్ళ సైడ్ నుంచి తప్పులు, మిస్టేక్స్ పెట్టుకొని నన్ను బ్లేమింగ్ చేయడము, నన్ను తప్పుపట్టడము, నన్ను అనుమానించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే మీరు ఇప్పుడిప్పుడే ఆలోచించుకొని మీ లైఫ్‌లోకొచ్చినాక మీ వర్డ్స్ ఏదైనా ఉంటే గనక వెంటనే ఫేస్ టు ఫేస్ అనడానికైతే ట్రై చేస్తున్నారు. బిఫోర్ మీ పార్ట్నర్ రాకముందు ఏందంటే మీ లైఫ్ అంతా కూల్‌గా ఉండేది కాబట్టి లేదా కామ్‌గా ఉండే పర్సన్స్ కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎవరైనా ఒక మాట అన్నా కూడా పోనీలే అనుకుంటారు. కాకపోతే మనసులో బాధపడుతూ ఉంటారు. బట్ ఇప్పుడేందంటే ఎవరైనా ఒక మాట అంటే ఓకే. అది కరెక్ట్ కాకపోతే ఫేస్ టు ఫేస్ వాళ్ళకి రిటర్న్ సమాధానం చెప్పేంత కెపాసిటీ అనేది మీకు వచ్చేసిందనమాట. అండ్ ప్రతిదానికి కూడా భయపడ్డము, లోన్లీగా ఫీల్ అవ్వడము అండ్ ఎక్కువగా ఎమోషనల్ అయిపోవడము ఇవన్నీ కూడా చాలా చాలా వరకు కూడా మీరు తగ్గించుకున్నారు. అండ్ మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఎమోషన్స్ అంటే బాగా కోపం వచ్చినా, బాధ వచ్చినా మీకు బాధ రూపంలోనే బయటకొస్తూ ఉంటుంది. అంటే ఎవరి మీదైనా కోపం వచ్చినా కూడా మీరు బాధలోనే ఏడుస్తూ ఉంటారు. ఎవరైనా బాధపడినా కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ అయినా కూడా బాధే వస్తుంది. బట్ ఇప్పుడేంటంటే కోపాన్ని అండ్ బాధని రెండిటిని కూడా ఎమోషనల్‌గా బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి వెంటనే వాళ్ళ మీద కోపం చూపించడం. ఒకవేళ ఎమోషనల్ అవుతున్నారనుకున్న ఓకే. దాన్ని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించడం బ్యాలెన్సింగ్ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు మీ లైఫ్‌లో మీ పార్ట్నర్ విషయంలో. అలాగే మీ ఫ్యామిలీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి ఇచ్చే టైంలో ఎంతవరకు నా ఫ్యామిలీకి ఇవ్వాలి, వీళ్ళకి ఎంత చేస్తున్నాను, వీళ్ళకి ఎంత చేసినా కూడా వీళ్ళేందంటే ఎప్పుడు కూడా వాళ్ళ సెల్ఫిష్‌నెస్‌గా ఆలోచించుకుంటారే తప్ప, వాళ్ళ లైఫ్, వాళ్ళ హ్యాపీనెస్ చూసుకుంటారు తప్ప, నా గురించి ఆలోచించట్లేదు కదా! అన్న ఫీలింగ్ అనేది మీకెప్పుడూ ఉంటూ ఉంది. సో, దానివల్ల ఏందంటే, వాళ్ళు ప్రతిసారి మనీ పరంగా స్ట్రక్ అయిన ప్రతిసారి కూడా మీరు హెల్ప్ చేస్తూ ఉండడము, ఆ హెల్ప్ అయిపోగానే మీ వాల్యూ తెలుసుకోకుండా మిమ్మల్ని గొడవ పెట్టుకోవడం, ఏదో ఒక రీజన్‌తో బ్లేమించడం ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు. బట్ మీకేమైందంటే, మీ పార్ట్నర్ వలన మీరు మనీ పరంగా స్ట్రక్ అయిపోవడం, మీ ఎనర్జీ స్ట్రక్ అయిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. సో, దానివల్ల ఏందంటే, ముఖ్యంగా ఎవరైతే హెల్పింగ్ నేచర్ ఈ రీడింగ్ చూసే వాళ్ళు ఎక్కువగా హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంది కాబట్టి, ఈ హెల్పింగ్ నేచర్ వల్ల కూడా మీ లైఫ్‌లో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో, మనీ వాల్యూ అనేది మనం మనీ హెల్ప్ చేస్తున్నామంటే అది రీజనబుల్ పర్సన్స్‌కి మాత్రమే. దానికి పర్టిక్యులర్‌గా ఒకసారి చేసామా, 2 సార్లు చేసామా, 10 సార్లు చేసినా కూడా వాళ్ళ బిహేవియర్ అండ్ మెంటాలిటీ మారని పర్సన్స్‌కి మీరు హెల్ప్ చేస్తున్నారంటే అది ఎప్పటికీ కూడా బూడిదలో వేసిన పన్నీర్ లాంటిదనమాట. మీ పార్ట్నర్‌కి మీరు అలానే చేస్తూ వచ్చారు. ఈవెన్ మీరు మీ పార్ట్నర్‌కి హెల్ప్ చేసి అది ఫైనాన్షియల్‌గా కానివ్వండి, మోరల్ సపోర్ట్ గాని అన్ని రకాలుగా కానీ నమ్మి చేయడం అనేది మీకు మీరుగా తీసుకున్న డెసిషన్ అండ్ దానివల్ల కూడా మీ లైఫ్‌లో
తప్పు చేస్తున్నానేమో ఇచ్చి అన్న ఫీలింగ్ ఉన్నా కూడా వాళ్ళు ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ప్రతిసారి కూడా నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వే నా ప్రపంచము, నువ్వే నా లైఫ్, నువ్వు లేకపోతే ఎవరు చూసుకుంటారు అన్న విధంగా లేకుంటే ఇంక నేను చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. నువ్వు హ్యాపీగా ఉండు. ఇలాంటి ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ వర్డ్స్ అన్నీ వాడేసేసి వాళ్ళు మీ నుండి ఫైనాన్షియల్‌గానే హెల్ప్ చేస్తారు. ఏదర్ ఫిజికల్, మెటీరియల్ పరంగా కూడా హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఆ తీసుకున్న హెల్ప్ ఎంతవరకు ఉంచుకుంటారు అంటే, వాళ్ళు తీసుకున్న హెల్ప్ వాళ్ళు తీసుకున్నంత సేపు కూడా ఉండదనమాట. వాళ్ళు మీకు చెప్పే మాటలు చెప్పినంత సేపు కూడా ఉండదు. సో దీన్ని ఒక్కదాన్ని మీరు లైఫ్ లెసన్ అంటే మనీ కానీ, సహాయం కానీ మనం ఒకళ్ళకి చేస్తున్నాము అంటే కనుక డెఫినెట్‌గా వాళ్ళు దానికి సరైన పర్సన్సా కాదా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఒకసారి చేసినా, 2 సార్లు చేసినా, 3 సార్లు చేసినా, 100 సార్లు చేసినా వీళ్ళ మెంటాలిటీ మారదు అనుకునే వాళ్ళకి మీరు చేయడం వల్ల ఏంటంటే దాన్ని మనం అవమానించినట్టే అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్ట్నర్‌కి మనీ పరంగా వాళ్ళు మెటీరియలిస్టిక్ లైఫ్‌కి మాత్రమే ఎక్కువగా ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు. మెటీరియలిస్టిక్ లైఫ్ పరంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళు చూపించే ఎమోషనల్‌గా చూపించేది ఏది కూడా అది రియాలిటీ కాదు. ఓన్లీ వాళ్ళు రియాలిటీ ఏంటంటే వాళ్ళు మిగిలిన టైం అంతా ఎలా ఉంటారు. ఇప్పుడు మెటీరియలిస్టిక్‌గా కానివ్వండి, వాళ్ళు అవసరమైనప్పుడు వాళ్ళు చూపించే ప్రేమ 1 డే మాత్రమే ఉంటుంది. బట్ తర్వాతంతా కూడా వాళ్ళ అగ్రెసివ్‌నెస్, షార్ట్ టెంపర్ ఇదే ఉంటుందన్నమాట. బ్లేమింగ్ చేయడము, తక్కువ చేసి చూడడము, అవసరమైనప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా మాట్లాడడం ఇవన్నీ అనేది. అంటే అవసరమైనప్పుడు వాళ్ళు చూపించే ప్రేమ అనేది 1 డే ఉంటే, మిగిలిన టైం అంతా కూడా వాళ్ళ అగ్రెసివ్‌నెస్, వాళ్ళ చిరాకు మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా తీసుకుంటున్నారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ 1 డే చూపించిన దాని నిజమా? లేకుంటే మిగిలిన టైంలో చూపించేది నిజమా అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మీకు రియాలిటీ అనేది అర్థమవుతుంది. కానీ మీరేందంటే అది రియాలిటీ అని తెలిసినా కూడా దాంట్లోంచి బయటకి రాలేకపోతున్నారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఎడిక్షన్‌లోకి వెళ్ళిపోయారు. మీ పార్ట్నర్‌కి ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళ ఆలోచనలో నుంచి, వాళ్ళ థాట్స్‌లో నుంచి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎమోషనల్ పర్సన్ అండ్ ఓవర్ థింకింగ్ పర్సన్ కాబట్టి వాళ్ళ థాట్స్‌లో నుంచి అంటే వీళ్ళు నాకు కరెక్ట్ కాదు అని అనిపిస్తున్నా కూడా వదలలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఈ వదిలేయాలని అనుకున్న టైంలో లేదు వాళ్ళు మారుతారు, వాళ్ళు మంచి పర్సన్స్ అన్న ఫీలింగ్ అనేది మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని వదిలిపెట్టి ఉండలేక, మాట్లాడకుండా ఉండలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు కాబట్టి మాత్రమే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మెయిన్ ఏందంటే మీ పార్ట్నర్ మీ లైఫ్ లెసన్ నేర్పించడానికి వచ్చిన పర్పస్ ఏందంటే మీరు మీ పార్ట్నర్ విషయంలో మీకు ఒక కంక్లూజన్ వచ్చిండదు. ఓకే వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు నాకు నా లైఫ్‌లో ఈ పర్పస్‌తోనే వచ్చారని మీకు అర్థమైనా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అదే అనమాట. ఆ లెసన్ మీరు నేర్చుకోగలిగితేనే మీ లైఫ్ అనేది ఫర్దర్‌గా మంచిగా ఉంటుంది. బట్ మీరు ఆ లెసన్ తెలిసినా కూడా దాన్ని నేర్చుకోవడానికి రెడీగా లేదు. ఫర్దర్‌గా కూడా అవే రిపీటెడ్‌గా జరుగుతున్నాయి అంటే మీ లైఫ్‌లో మీ పార్ట్నర్ రావడము, బ్లేమింగ్ చేయడము, మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకోవడము, మళ్ళీ మెటీరియలిస్టిక్ పరంగా యూజ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే మీరు ఏం లైఫ్ లెసన్ నేర్చుకోవట్లేదు కదా! సో మళ్ళీ మీ పార్ట్నర్ మీ దగ్గరికొచ్చినప్పుడు మీరు కరెక్ట్‌గా ఉంటే గనక మళ్ళీ మీ పార్ట్నర్ అది రిపీట్ చేసుకోరు కదా! సో ఏంటంటే మళ్ళీ నాకు ప్రేమగా చూపించేసరికి ఓకే ఇదే రియాలిటీ ఏమో అని అనుకుని ఆ టైంలో ఆ మాయలో ఉండిపోతున్నారు. సో ఇదే అనమాట. దీనివల్ల మాత్రమే. సో ఇది నా వీడియో. సో ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.